ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవనామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి మరి ఈ దినం కూడా ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవనామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిశువులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్యా, నువ్వు ప్రేమించి ఆశీర్వదించి ఈ దినము మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచి నీవు మాకిచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణతో నీ ప్రార్థన మందిరాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేస్తున్నావు. మరి ఎన్నిక లేని వాడిని తండ్రి నీ పక్షాన్ని నిలబడి ఉండగా నిలబడిన నా ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సిన తండ్రి మాట్లాడవస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత, మహిమ, ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గనక జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేస్తే స్వయాన యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. ఎవరమ్మా మాట్లాడుతుంది? యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే మళ్ళీ చదవమ్మా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిశువులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. హల్లెలూయా. సాల్. ఇక్కడ మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిశువులై ఉంటారు అని యేసు ప్రభు చెబుతున్నాడు. ఈ రోజున మనం గమనించినట్లయితే మనకి ఏ దేశం వెళ్ళినా దాదాపుగా 200 దేశాలు ఉన్నాయి అంటున్నారు. ఈ 200 దేశాలు ఎక్కడికి వెళ్ళినా కూడా శిశువుడు అనే పదము మన యొక్క భారతదేశంలోనే కనపడుద్ది. ఆఖరికి క్రైస్తవ 123 దేశాల్లో కూడా క్రైస్తవులే కనపడతారు, కానీ శిశువులు అనేవారు కనపడరు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నా సత్యమందు కనుక నిలిచి ఉంటే నిజముగా నాకు శిశువులై ఏం గ్రహిస్తారంట? సత్యాన్ని గ్రహిస్తారు. ఎప్పుడైతే ఆ సత్యంలో గ్రహిస్తారో ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఏంటంటే స్వతంత్రం అనేది చాలా ప్రాముఖ్యము. ఇప్పుడు అంతా కూడా కట్టుబాటులో ఉంది. ఈ స్వతంత్రం ఎప్పుడు వస్తుందంటే ఈ కట్టుబాటులోంచి బయటకు వచ్చినప్పుడు, అప్పుడు స్వతంత్రం అవుద్ది. బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు మనకి స్వతంత్రం వస్తుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఒక విషయాన్ని మనం గమనిద్దాం. మన నాగమల్లేశ్వరరావు తెలుసు కదా, మన పిల్లోడు. వాళ్ళ చిన్న కేసులో ఒక దాంట్లో వాళ్ళు జైలు వేసినప్పుడు అంటే జామీన్ మీద వాళ్ళని తీసుకొని వచ్చాం. దానికి జామీన్ ఎవరున్నారంటే మా రాజేష్ అన్నను లింగన్న ఉన్నారు. వారిద్దరూ జామీన్ వచ్చిన తర్వాత ఈ పిల్లలకి తెలియక ఏం చేశారంటే వాయిదాలకు వెళ్లకుండా చెరుకుల మీదకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ పోలీసులు వచ్చి వీళ్ళిద్దరిని పట్టుకున్నప్పుడు సరే వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎదుగుదామని వెళ్ళి కలిగిరి అనే ప్రాంతానికి నేను, మా ఆవిడ, మా రాజేష్ అన్న ముగ్గురం కలిసి వెళ్ళాం. అక్కడికి వెళితే అక్కడి నుంచి వారు ఆ చెరువుల మీద ఉన్నారు. ఆ చెరువులు ఎవరు అంటే ఆ రోజు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, రెడ్ల కులం ఆయన చెరువులు, ఎమ్మెల్యే చెరువుల మీద ఉన్నారు. ఉంటే ఏం చేసామంటే ఆయన దగ్గరికి వెళ్ళాం. నిజంగా వాళ్ళ దగ్గర
అడ్వాన్స్లో తీసుకున్నారు కానీ పంపిస్తారు చాలా వరకు. అప్పుడు మన గురించి మరి వాళ్ళు చక్కగా పిల్లలు కూడా చక్కగా చెప్పినట్టున్నారు ఆయనకి. ఆయన పిలిచి ఏమని అడిగారంటే ఇది ఏ కులమో అని అడిగాడు. నేను పలానా కులం అని చెప్పగానే ఆయన అన్నాడు మీరు అరుంధతి సంతానమా అన్నాడు. ఏమన్నాడంట? అరుంధతి సంతానమా అన్నాడు. అనేదాడికి నాకు నవ్వు వచ్చింది. ఇక నేనేం మాట్లాడలేదు, సరే అన్నాం. అంటే నాకు అప్పుడు ఏమర్థమైందంటే అరుంధతి సంతానం అనేది ఎవరో కూడా తెలియని వారు ఈ భారతదేశంలో ఉన్నారా? హల్లెలూయా. అంటే అరుంధతి సంతానం అనేవారు ఎవరో తెలియని వారు కూడా ఈ భారతదేశంలో ఉన్నారా అనుకున్నా. అంటే ఇప్పుడు నాతో మాట్లాడిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఎవరంటే ఆయన ఎమ్మెల్యే ఆ మాట అంటున్నాడు. ఎందుకు మీకు ఈ మాట చెబుతున్నానంటే ఈరోజు సత్యం చాలా వరకు తెలియదు. యేసుప్రభు అన్నాడు నాకు గనక మీరు శిష్యులై ఉంటే సత్యాన్ని గ్రహిస్తారు. ముందు సత్యాన్ని గ్రహిస్తే మీరు ఎలా అవుతారంటే స్వతంత్రులు అవుతారు అన్నప్పుడు నాకు ఒక విషయం. మా నాన్న పేరు వెంకటేశ్వరరావు. ఏం పేరంట? వెంకటేశ్వరరావు. ఆయన ఈ ఊడుపులకి కోతలకి ఈ పనులను తీసుకెళ్ళే మేస్త్రి. ఆయన ఈ పనిని తీసుకెళ్తాడు చూసావా, ఆ మేస్త్రి అయితే ఆయన మంచి కథలు చెబుతాడు. ఆయన మంచి కళాకారుడు, కథలు పాటలు చెబుతాడు. ఆయన కనుక పనికి తీసుకొని వెళ్తే ఆ ఊడుపులు కానీ కట్టాతలు కానీ కోతలు కానీ వాళ్ళు కోసేటప్పుడు ఈయన చెప్పే కథలకి ఈయన చేసే పాటలకి అసలు వాళ్ళ పని ఎలా చేస్తారో కూడా తెలియదంట. అంటే ఆ ఇంటూ అలా పని చకాచకా చేసేసేవాళ్ళు. ఆ రోజుల్లో మేస్త్రులు కూడా పనిచేసేవాళ్ళు. ఈ రోజుల్లో మేస్త్రులు పనిచేయరు కానీ ఆ రోజుల్లో చేసేవారు. వాళ్ళు ఎంత తొందరగా చేస్తే అలా ఉండేదన్నమాట. అయితే వాళ్ళది మా మానది ఏంటంటే ముదునూరు అనే గ్రామం. ఎవరంట? ముదునూరు. ఈ ముదునూరు కనుక మనం చూస్తే విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళే బస్సులో ఉయ్యూరు అనే బస్సు ఎక్కితే ఆ ఊరు వెళ్తుంది. మామూలుగా విజయవాడకి గుడివాడకి బస్సులు ఉంటాయి, అవి మారికొండ మీద వెళ్తాయి, ఎనీ టైం తిరుగుద్ది. కానీ ఈ ముదునూరు వెళ్ళాలంటే గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళే బస్సు ఉయ్యూరు అనే బస్సు ఎక్కితేనే ఆ ఊరు తీసుకోవాలి. ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఈ గుడిలోకి ఇటు వెళితే పల్లెలోకి వెళ్ళేటప్పుడు ఇలాగే ఉంటుంది రోడ్డు. ఒక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో ఇది రోడ్డు అనుకోండి. ఈ రోడ్డుకి కుడి చేతి పక్కన మొత్తం కూడా మాదిగవారు ఉంటారు. ఈ ఎడమ చేతి పక్కన మొత్తం కూడా మాలవారు ఉంటారు. ఈ మాలవారు ఉండేదాన్నేమో మాలపల్లి అంటారు. ఈ మాదిగవారు ఉండేవాళ్ళనేమో మాది గూడెం అంటారు. అయితే వీళ్ళందరూ కూడా మరి తెల్లారిపోతున్నా వదిన బావ మన అని అన్నీ పలకరించుకుంటూ ఉంటారు. అంటే అందరూ కలిసే ఉంటారు, కానీ ఈ భేదం ఉండేదన్నమాట. అంటే రోడ్డు యువతల వీళ్ళు ఉండేవాళ్ళు, రోడ్డు అవతల వారు ఉండేవారు. అయితే ఈ గూడెం మధ్యలో పెద్ద జమ్ము చెట్టు ఒకటి ఉండేది. ఈ జమ్ము చెట్టు దగ్గర పెద్ద బావి ఉండేదన్నమాట, చాలా హైట్లో ఉండేది. ఆ బావికి చుట్టూ పళ్ళెం కట్టి ఉండేవారు. ఈ పళ్ళెం ఎలా ఉంటుందంటే మనిషి పడుకొని ఇంకా తిరిగే ఖాళీ ఉంటుంది అనమాట. వీళ్ళు పగలంతా పని చేసి రాత్రి వీళ్ళ పనులన్నీ చేసేసుకున్న తర్వాత ఆ బావి దగ్గరికి వచ్చేవాళ్ళు. గూడెం మొత్తం కూడా వచ్చేవాళ్ళు. అక్కడ వస్తే అక్కడ మా నాన్న కథలు చెప్పితే వీళ్ళంతా ఉండేవాళ్ళు. తెల్లవారులు చెబుతూనే ఉండేవాళ్ళు అంట కథలు. వాళ్ళు 3-4 దాకా విని మళ్ళీ తెల్లారిపోతున్న పనులకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు సోమరులు లేరు ఆ రోజుల్లో. ఎంత చేసినా కూడా ఉదయం దాకా ఎంత తెల్లారిదాకా కథలు విన్నా మళ్ళీ అన్నం కూరలు వండుకొని మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయి పని చేసి వచ్చేవాళ్ళు అంట. అలాంటి సమయంలో మా నాన్న ఒక కథ చెప్పేవాడు. ఏం చెప్పాడంటే ఆయన ఒక ఊరిలో ఒక తండ్రి ఉన్నాడంట. ఆ తండ్రికి ఒక కూతురు ఉందంట. ఏముందంట? కూతురు ఉందంట. ఆమె ఒక విద్యావంతుడిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చిందంట. తీసుకొస్తే ఇంక తండ్రి కదా, కూతురు పెళ్లి చేసుకొని వచ్చింది, ఏమీ చేయలేడు. సరే అయ్యా ఉండమన్నాడు. ఆ కూతురు కొడుకు ఇద్దరు కూడా ఈయన ఇంట్లోనే ఉండేవారంట. అయితే ఒకరోజు ఈ కూతురంట నీళ్ళకని బయటికి వెళ్ళిందంట. ఆ రోజుల్లో ఇప్పుడులాగా మున్సిపాలిటీ ట్యాపులు బావిలు 2 రోజులు అయ్యి అపూర్వకాలం కదా. అప్పుడేమో ఒకలా ఈ ఇత్తడి బిందులు, రాగి బిందులు, స్టీల్ బిందులు, ఈ ప్లాస్టిక్ బిందులు కూడా లేవు ఆ రోజుల్లో. ఓని కొండలుండేది.
ఊరు బయట చెరువు కానీ లేదా వాగు కానీ వంక కానీ అలాంటివి ఉండేవి అనమాట. ఏం వెళ్ళిందంట, ఈ తండ్రి చేసేది ఏంటంటే ఈ తోలు అంటే గొడ్డులు అట్లా చర్మాలు తీసుకొచ్చి తోలు బాగా ఊరదీసి ఎండబెట్టి దాన్ని ఆ తోలుతో చెప్పులు కుట్టేవాడు అంటే ఇతను. వాళ్ళని చర్మ కాపర్లు అంటారు. ఏమంటారంట, చర్మ కాపర్లు అనేవాళ్ళు. అయితే ఆయన చెప్పులు ఊరు తోరుతూ ఉంటే ఎదురుగా అల్లుడు కూర్చొని ఉన్నాడంట. ఈయన ఏం చేశాడు, అయ్యా కొద్దిగా వచ్చి సహాయం చేయి అన్నాడంట. పని చేయనేవాడికి సరే అని చేసి మామ ఇంట్లోనే ఉంటున్నాడు, ఆయనకి ఇష్టం కానీ ఇష్టం లేకపోని తర్వాత సంగతి కదా, వచ్చి పని చేస్తున్నాడు. ఈ పని చేసేటప్పుడు ఈ కూతురు నీళ్ళకెళ్ళినా వచ్చేసిందంట. వచ్చి చూసేటప్పటికి తండ్రి తన భర్త చేత పని చేపిస్తుంది చూసేటప్పటికి ఆమెకు చాలా కోపం వచ్చేసిందంట. కోపం వచ్చి ఎమ్మటే తండ్రిని చెప్పించేసిందంట. మా ఆయన అంటే ఎవరనుకున్నావు, ఆయన మంచి విద్యావంతుడు, అలాంటి వాడితో ఇలాంటి నీచమైన పని చేపిస్తావా అని చెప్పేసి తండ్రిని చెప్పించిందంట. ఏమని చెప్పించింది, నీకు తినటానికి తిండుండదు, కంచం చుట్టూ పిల్లలు ఉంటారు అని చెప్పించిందంట. ఏముండదంట, తినడానికి అయితే తిండిది ఉండదు, కంచం చుట్టూ పిల్లలు ఉంటుంది అన్నాడంట. అంటే ఆ రోజు అందుకని మా నాన్న అనేవాడు, అయ్యా అందుకని ఆ తల్లి పెట్టిన శాపము ఈరోజు మనం అనుభవిస్తున్నాము. మనకి సరిగ్గా తినడానికి తిండి ఉండదు, కట్టుకుంటానికి బట్ట ఉండదు, చేతులు డబ్బులు ఉండవు. ఆ తల్లి పెట్టిన శాపం. కానీ పిల్లలు లేని ఇల్లు మాత్రం ఉండదు అన్నాడు. హల్లెలూయా. ఏముంటుందంట, పిల్లలు మాత్రం కంపల్సరీ ఉంటారు. ఆ తల్లి పెట్టిన శాపం అన్నాడు. అయితే అది నాకు మైండ్లో బాగా ఎందుకు మైండ్లో పడిందంటే, ఈ శర్మం వీటి గురించి కాదు, నేను అనుకున్నాను ఆ రోజుల్లోనే తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారా, ఆ మైండ్ ఒకటి పడిపోయింది నా దానిలో. ఏంటంట అంటే మనం ఇప్పుడు అనుకున్నాం, ఇప్పుడు కాదు, ఆ రోజుల్లోనే తల్లిదండ్రులకు తెలియకుండా చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారా అన్న. అలాంటి సమయంలో వస్తుంటే ఒక యవనస్తుడు, మంచి యవనస్తుడు, బాగా ఉన్నతమైన కులంలో అంటే ఉన్నతమైన వాడు, రెడ్డిల కులానికి పుట్టినవాడు. ఆయన యవన కాలంలో మంచి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, యవనస్తుడు. ఆయన ఏం చేశాడు, మత్తుకు బానిస అయిపోయాడు. దేనికంట, మత్తుకు బానిస అయిపోయి వేసులతో తిరిగేవాడు. ఆయన వేసులతో తిరుగుతూ ఉంటే ఒక రోజున ఆ వేసి అందంట, అయ్యా మీ వదిన గారి మెడలో హారం ఉంది కదా, హారం నాకు తెచ్చివు అందంట. తెచ్చు అనగానే అంతే కదని వెళ్ళి, వదిన నీ మెడలో హారం నాకు కావాలి, పలానా మామ అడిగిందన్నాడు. అయితే సరే అని చెప్పేసి రేపు వచ్చి తీసుకెళ్ళయ్యా అందంట. ఎప్పుడైతే అందో పొద్దున్నే వచ్చేసాడు ఈయన, బాగా రెడీ అయ్యి వచ్చేటప్పటికి తీసుకోయి అని చెప్పేసి వెనక్కి తిరిగి ఈ బట్టలన్నీ తీసేసి ఈ కాళ్ళ సందుల నుంచి తీసుకొని ఎత్తిందంట. ఎప్పుడైతే నిజంగా ఆయన చరిత్ర గారికి చూస్తే ఆ వదిలిని తల్లి కంటే ఎక్కువగా ప్రేమించాడేమో ఆయన. ఎప్పుడైతే ఆమెనే ఆ బట్టలు లేకుండా ఆ స్థితిలో చూశాడో ఈయనకి ఎక్కిన మత్తు గిత్తు మొత్తం పోయిందంట. ఎమ్మటి జ్ఞానం వచ్చింది. ఏమొచ్చిందంట ఆయనకి, జ్ఞానం వచ్చింది. దీని కథని ఆయన పేరే వేమన్న. వేమన్న చరిత్ర తెలుసా మీకు? వేమన్న తెలుసా? తెలియదు. హల్లెలూయా. ఆయన మంచి పద్యాలు రాశాడు. వేమన్న మంచి, మనం అందుకే మన వాళ్ళంతా పామరులు ఎక్కువ, చదువుకున్న వాళ్ళు తక్కువ. మనకి చదువుకున్న వాళ్ళు ఉంటే ఈ చరిత్రలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. ఆయన పేరు వేమన్న. కావాలంటే ఈ మధ్య ఆయన ఎన్టీ రామారావు పోతులు బ్రహ్మం గారి చరిత్ర సినిమా తీశాడు. ఆ ముందు చరిత్రలో ఈయన గురించి వేస్తాడు. ఆయన మంచి పద్యాలు పాడతాడు. వేమన్న గారు ఎలా అంటాడంట, పద్యాలు పాడతాడు. ఇప్పుడు ఆయన పద్యాలన్నీ కూడా ఇది నిజమే అంటారు. ఈ బడి పిల్లల్లో కూడా బడిలో మన పుస్తకాలు వస్తాయి వేమన్న గారు. అయితే వీళ్ళు ఏంటంటే ఒక్కోటి రెండు రకాలుగా రాస్తాడు. ఒక దాంట్లోనేమో ముక్కు పుడుగని ఉంటుంది, ఒక దాంట్లోనేమో హారమని ఉంటుంది. కానీ ఎన్టీ రామారావు గారు చూపించిన సినిమాలో మాత్రం ఇది హారంగానే కనపడుద్ది. ఎందుకు మీకు చెబుతున్నానంటే, ఈ యామన గారు మంచి పద్యాలు రాస్తారు. ఈరోజు కూడా మనకి యూట్యూబ్లో కానీ పుస్తకాలు కానీ పనులు కూడా ఆయన కనపడతాయి. ఈయన రాస్తూ ఒక పద్యం రాస్తాడు. ఏమని రాశాడంటే, తన తల్లి లంజ ఊర్వశి తన ఆలి మాదిగా తాను బ్రాహ్మణుడాయే ధరణ వశిష్ఠుడు తాను తర్కించు కులమేది అని రాశాడు. అంటే ఈ పద్యానికి అర్థం ఏంటంటే, ఆది విష్ణు అనే ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే ఆయనకు ఒక కూతురు ఉంది, ఆమె పేరు ఊర్వశి.
ఏంటంట? ఊర్వశి. ఆమె వేశ్య. అంటే మనకు ఇప్పుడు కాలంలో ఏ వృత్తి చేస్తున్నామో ఆ వృత్తి చేసేవాళ్ళు. ఆ కాలంలో వేశ్య అనే ఒక వృత్తి కూడా ఉండేదన్నమాట. అది సపరేట్గా ఉంటుంది అనమాట, వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారనమాట. ఆమె వేశ్య అనే వృత్తిలో ఉంది. ఆమెకు పుట్టినవాడే వశిష్ఠ మహర్షి. ఈ వశిష్ఠ మహర్షి ఎవరయ్యా అంటే శ్రీరాముడికి గురువు. ఈరోజు అయోధ్యలో శ్రీరామ మందిరం కట్టారు చూసావా? ఈరోజు మనం ఏ రోడ్డు మీద చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఉంటుంది చూసావా? ఆ రాముడికి విద్య నేర్పిన వ్యక్తి ఈయన. హల్లెలూయా. చరిత్ర నిజం, అబద్ధంగా చెప్పేది. ఒకవేళ ఆయన ఎవరో అనుకుంటారేమో, ఈయనకే ఆయన విద్య నేర్పించాడు. అంటే విలు విద్య నేర్పించిన ఆయన మాదిగమ్మని చేసుకున్నాడని రాశాడు ఇక్కడ. అంటే యామన్న గారు రాసేటప్పటికి ఈ మాదిగనే కులం వచ్చింది. అంతకుముందు ఈ మాదిగని కులం లేదు. ఏది? ఈ వశిష్ఠుడు ఉన్నప్పుడు, ఈ ఆయన భార్య ఉన్నప్పుడు ఈ కులాలు లేవు. అప్పుడు వాళ్ళని ఏమనేవారండి? శర్మకాబరులు అనేవారు. అయితే ఎప్పుడైతే అన్నాడో వారికి పుట్టిన వాళ్ళే బ్రాహ్మణులు అన్నాడు. హల్లెలూయా. ఎవరంట? బ్రాహ్మణులు ఎవరికి పుట్టారంట? వశిష్ఠుడు, అలాగే ఈ మాదిగామకి. అప్పుడు మా నాన్న చెప్పిన అర్థ గుర్తుకొచ్చింది నాకు. ఏమని? ఇది కథ కాదు, నిజం. హల్లెలూయా. ఏంటిదంట? నిజము. ఆ నిజం ఏంటంటే ఆ కథలో చెప్పిన వ్యక్తి తండ్రి ఎవరంటే జాంబవంతుడు, కూతురు ఎవరంటే అరుంధతి, అల్లుడు ఎవరంటే వశిష్ఠుడు. హల్లెలూయా. ఈ చరిత్రలు మన చరిత్రలే, ఎక్కడో చరిత్రలు కాదు. అయితే ఇక్కడ ఏంటంటే అరుంధతి హార్యులు అన్నారు. అయితే ఇక్కడ మన భారతదేశంలో మనం బాగా జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ భారతదేశంలో కులం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటిదమ్మా? కులం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కులం అంటే ఇప్పుడు ఈ వశిష్ఠ మహర్షికి తండ్రి ఏమి లేదు, ఈయనకి కులం లేదు. ఎందుకు లేదు? ఈయన వేశ్యకి పుట్టాడు. మరి వేశ్యకి పుట్టాడు, ఎవరికి పుట్టాడో తెలియదు కదా. తండ్రికి కులం లేదు. ఇప్పుడు దీన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవచ్చు. మాకు కులం లేదు కాబట్టి అన్ని కులాలు మాయే అని అనొచ్చు. అవునా కాదా? అన్ని కులాలు మాయే అనొచ్చు, చెప్పు ఉండగా. కానీ శాస్త్రం ఒప్పుకోదు, లా ఒప్పుకోదు. ఏం ఒప్పుకోదంట? శాస్త్రం ఒప్పుకోదు, లా ఒప్పుకోదు. శాస్త్రం అన్నా లా అన్నా ధర్మశాస్త్రమే. దేవుడు మనకిచ్చిన ఒక దాని అనమాట, ఆజ్ఞ అనమాట అది. అయితే ఇప్పుడు తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లికి కులం ఉంది, కానీ అది ఎలాంటిదంట? మీకు అర్థమవుతుందా? ఏమవుతుంది? ఏ కులం అది? చర్మకాపురుల కులం. అంటే చెప్పులు కుట్టే కులం. చెప్పులు కుట్టే కులమే కాబట్టి ఇది చాలా నీచు. చెప్పు దేనికి ఉపయోగపడుతుంది తెలుసా మీకు? ఈ చెప్పు మనిషిని రక్షిస్తుందంట. ఏంటిదంట? ఈ చెప్పు లేకపోతే మనిషి, అంటే చెప్పులు కుట్టేదానికి ఏంటి? వాళ్ళకి నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో మోషేతో చెబుతాడు దేవుడు ఒక మాట. ఏమని చెబుతాడు? ఇది పరిశుద్ధ స్థలము కాబట్టి నీ చెప్పులు వదిలేయి రా అన్నాడు. హల్లెలూయా. అంటే మీరు ఏమనుకుంటున్నారు? దీన్ని ఇది నీచమైంది, పనికిరాదు అనుకుంటున్నాడు. కాదుగా, అక్కడ అర్థం కాదు, అది కాదు. నిన్ను రక్షించేది చెప్పు. ఆ చెప్పుని కనుక నువ్వు వదిలేస్తే ఇది పరిశుద్ధ స్థలం కాబట్టి నేను నిన్ను రక్షిస్తాను. దాంతో నీకు పని లేదు. ఇప్పుడు దాకా అది నిన్ను రక్షిస్తుంది. ఇక నా దగ్గరికి వస్తే నీ ఆ పాదములు కందకుండా నేను సంకనెత్తుకొని నిన్ను కాపాడుతాను బాబు, దాంతో పని లేదు అన్నాడు. దాన్ని ఇప్పుడు అదే కదా, మనిషిని జ్ఞాపకం చేసుకుని ఉంటే వాడే పాటి వాడు అనగానే అసలు మనిషి లెక్కలోనే లేడు అనుకుంటా. నీవు బయట మొత్తము కూడా ఈ చెప్పు ద్వారా రక్షింపబడతావు, అది నిన్ను రక్షిస్తుంది. ఇదైతేనేమో ఏమవుద్దంట? ఇక్కడికి నా దగ్గరికి వచ్చావంటే ఇక దాంతో పని లేదు, నేను రక్షిస్తా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి అన్నాడు. అదే దానికి ఎప్పుడైతే అన్నాడో, ఇప్పుడు వీళ్ళు ఏ కులం పెట్టుకోవాలి? వీళ్ళు ఇప్పుడు తండ్రికి కులం లేదు, తల్లికేమో కులం ఉంది, ఈ కులం అన్నా పెట్ట. కానీ ఇది చెప్పు కుట్టాలంటే ఏం చేయాలి? మీకు అర్థమవుతుందా? చెప్పు కుట్టాలంటే ఈయనేం చేయాలంట? చెప్పు ఆది తీసుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి?
కాళ్ళు పట్టుకోవాలి. మీకు అర్థమవుతుందా? కాళ్ళు పట్టుకునేది ఎప్పుడు? ఎవరు పట్టుకుంటారు ఈ రోజున? పాపం చేసినాడు, తప్పు చేసినాడు పాదం పట్టు. కానీ ఇక్కడ ఈ పట్టుకునేది పాపం చేసినందుకు కాదు, రక్షిస్తానికి పట్టుకున్నా కూడా ఎప్పుడైతే కాళ్ళ దగ్గరికి వెళ్ళాడో అదేమవుతుందంట? ఏమవుతుందమ్మా? తక్కువగా ఎంచబడింది. అందుకని తక్కువగా ఎంచబడింది కాబట్టి ఇది కూడా మనకు అవసరం లేదు. ఇలా నిర్ణయించిన నిర్ణయం తెలుసా? అయితే ఇప్పుడు ఈ జాంబవంతుడి దగ్గర ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ఎప్పుడైతే తండ్రి చెప్పించిందో ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని వెళ్ళిపోయింది, ఆ జపాన్ని తీసుకొని వెళ్ళిపోయింది, ఆ మాలని తీసుకొని వెళ్ళిపోయింది. ఈ ధర్మశాస్త్రం అనేది దేనికి సంబంధించిందంట? ఉన్నతమైన స్థానానికి సంబంధించింది. దేవుడిది ఏ స్థానం అంట? పై స్థానం. పై స్థానం. కానీ ఈ ధర్మశాస్త్రము ఎలా వచ్చిందంట? ఎక్కడి నుంచి వచ్చిందంట? తన తండ్రి దగ్గర నుంచి వచ్చింది. అరుంధతి తండ్రి జాంబవంతుడి దగ్గర నుంచి తీసుకెళ్ళింది. వీళ్ళకి అరుంధతి కుమారులకి ఎక్కడి నుంచి వచ్చిందంట? తల్లి ద్వారా వచ్చింది. ఎవరి ద్వారా వచ్చిందంట? అందుకని ఈ తల్లి, ఇప్పుడు తండ్రి చూస్తే కులం లేదు, తల్లికి చూస్తేనేమో చాలా తక్కువైన కులము. ఈ రెండు కాదు, అసలు ఈ ధర్మశాస్త్రం ఉన్నతమైన స్థానం మనకి ఎవరిచ్చారంటే మన తల్లి ద్వారా వచ్చింది. కూడా ఈ తల్లినే కులంగా చేసుకుందాం. హల్లెలూయా. అరుంధతి సంతానమే ఆర్యులు. హల్లెలూయా. ఆర్యవర్తనం అనేది ఆ రోజు వచ్చింది. నీకు అర్థమవుతుందా? ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారంట? అరుంధతి సంతానం ఆర్యులు. ఆర్యుల్లో అంటే ఇక్కడ ధర్మశాస్త్రం మీకు ఎందుకు చదువుతున్నానంటే, ఈ ధర్మశాస్త్రం అనేది యూదుల దగ్గర ధర్మశాస్త్రం. ఈ యూదుల్లో 4 వర్ణాలు ఉంటారు. ఎన్ని వర్ణాలు ఉంటాయంట? 4 వర్ణాలు ఉంటాయి. మనం క్రైస్తవులం కాబట్టి దేవుడిని నమ్మిన వారు చాలా జాగ్రత్తగా మనం ఇట్లా ఆలోచించాలి. ఈ 4 వర్ణాలు ఏంటంటే, ఇజ్రాయేలులు 12 మంది గోత్రముల వారు. వీరు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. 3 తెగలు ఇజ్రాయేల్ గోత్రం వాళ్ళే. అలాగే మన భారతదేశంలో ఈ ఆర్యుల చరిత్ర చదివితే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఈ ముగ్గురు కూడా అరుంధతి సంతానమే. ఈ యూదులలో 4వ తెగ ఒకటి ఉంది. అది ఏంటి అంటే అన్యులు అన్నారు. ఏమన్నారంట? అన్యులు అన్నారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 3 అంటే ఈ అరుంధతి కుమారులు కాకుండా, అరుంధతికి వశిష్ఠుడికి పుట్టిన కుమారులు కాకుండా ఉన్నవారందరినీ కూడా శూద్రులు అన్నారు. ఈ శూద్రులు ఎవరు అంటే మనకి ఇప్పుడు మనం చెప్పే చరిత్ర అంతా కూడా 4 యుగాలు ఉంటాయి. ఒకటి కృతాయుగము, ఒకటి త్రేతాయుగము, ఒకటి ద్వాపరయుగము, ఒకటి కలియుగం. ఈ త్రేతాయుగంలోనే ఎవరు కనపడతారంటే రాముడు కనపడతాడు. విష్ణువుకి 10 అవతారాలు ఉంటాయి. ఈ కృతాయుగంలో 5 అవతారాలు ఉంటాయి. ఒకటి మత్స్య అవతారం, 2 కుర్మ అవతారం, తాబేలు అవతారం, 3 పంది అవతారం, వరహ అవతారం, 4 నరసింహ అవతారం, 5 వామన అవతారం. ఈ 5 అవతారాల తర్వాత కృతాయుగం ఆగిపోద్ది. తర్వాత త్రేతాయుగం వస్తుంది. ఈ త్రేతాయుగంలోనే ఈ రాముడి చరిత్ర వస్తుంది. ఈ రాముడు 6వ అవతారం. ఎన్నో అవతారం అమ్మా? 6వ అవతారం. ఆ రాముడికి విద్య నేర్పిన వ్యక్తే ఈ వశిష్ఠ మహర్షి. ఈ మొదట ఉన్నారే కృతాయుగంలో స్థానికులు, ఈ దేశపు స్థానికులు. ఈ స్థానికులందరినీ కలిపి ఏమన్నారంట? శూద్రులు అన్నారు. రెడ్డి, కాపు, కమ్మ, ఇక నానా రకాల జాతులన్నీ కూడా కలిపి శూద్రులు. ఇది 4వ తెగ. మీకు ఎందుకు ఈ విషయం చదువుతున్నాను? నేను అమెరికా చరిత్ర మీకు చెప్పట్లా, ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన చరిత్ర మీకు చెప్పట్లా, లేదా అదే దుబాయి అలాంటి చరిత్రలు చెప్పట్లా. మన భారతదేశం చరిత్రే. హల్లెలూయా. మన భారతదేశమే, మన దేశం, ఈ దేశం చరిత్రే. ఈరోజు నేను చదివిన, నువ్వు చదివిన వేదాలు అక్కడ ఉన్నాయి, తత్వాలు అక్కడ ఉన్నాయి, అన్నీ అక్కడే ఉన్నాయి, వేరే చోట్లే. ఈ కృతాయుగంలో కనుక చూస్తే అది శివపురాణం. ఒక్కొక్క కథ ఇలా 2-3 రకాలుగా ఉంటాయి. ఆమె సంధ్యగా కనపడుద్ది. ఈ వశిష్ఠుడేమో
ఆమె చెల్లెలుగా కనపడుద్ది, ఈమె అన్నగా కనపడుద్ది. ఆ కృతయుగంలో ఆమె బ్రహ్మ చేసిన తర్వాత అది వేరే చరిత్ర, మీకు ఎందుకు తర్వాత చెబుతా, అవన్నీ కూడా వస్తాయి. అందుకనే ముందు మన చరిత్ర మనకి తెలియాలి. ఇది కాబట్టి ఇప్పుడు ఈ భారతదేశంలో ఎవరంట బ్రాహ్మణులు అనేవారు ఎవరు? ఈ దేశం ఏ దేశం అన్నారు అమ్మా? ఏ దేశం అని చెప్పామన్నాం? జంబూద్వీపము. ఈ జంబూద్వీపం దేవుడు ఎవరికి ఇచ్చారంట? జాంబవంతుడు అనే వాడికి ఇచ్చాడు. ఈ జాంబవంతుడు కుమార్తె కొడుకులు ఎవరంట? బ్రాహ్మణులు. హల్లెలూయా. ఆర్యులు. మీకు అర్థమవుతుందా? ఈ రోజున వాళ్ళు ఎందుకు రాజ్యం వెళ్తున్నారు, వాళ్ళకి ఎందుకు వస్తున్నారంటే ఈ దేశం చరిత్ర మనకు తెలియాలి. ఇది నిజమా అంటే నిజమా, అబద్ధమా, ఒప్పుకుంటావా? ఒక ఒప్పుకోకపోతే ఏ శాస్త్రి అయినా సరే, ఏ స్వామీజీలో ఉన్నారు, స్వామీజీలైనా, ఏ బ్రాహ్మణులైనా, ఏ అదే మంత్రులైనా ఇది అబద్ధము అని చెప్పగలిగితే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ మాట ఎక్కడ కనపడుతుంది? పరిశుద్ధ గ్రంథం కనపడుతుంది. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 9వ వచనం ధ్యానం చేద్దాం. 9వ వచనం, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 9వ వచనం. సర్వజనులారా గుంపు కూడి రండి. ఏంటంట? ఏమన్నాడు అమ్మా? మీకు అర్థమవుతుందా? సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే జనాలు పోగవ్వాలి. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేతురు. హల్లెలూయా. ఏంటిదంట? ఇలాంటి సంగతులు ఎవరన్నా తెలియజేస్తారా? రండి చెబుతున్నాడు. ఇప్పుడు నా సొంత మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో మాటలేదే చెబుతున్నా మీకు. ఏమన్నాడా? ఎవరు ఇట్టి సంగతులు చెప్పుతురు? ఇప్పుడంట ఈ రోజులు కాదా? కాదు, పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు. హల్లెలూయా. ఏంటంట? పూర్వకాలపు జరిగిన సంగతులనే మాకెవరు అమ్మా వివరిస్తారు, చెప్తారు. తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమకు సాక్షులు. అలాంటి కాదు, నేను ఇది అబ్బాయి నేను చెబుతానంటే మీరు అలాంటి సాక్షులు తీసుకురండి. ఎవరినైనా నువ్వు తీసుకొని రా. లేదా ఏంటంట? విని నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు విన్నావు కదా, ఇప్పుడు దాకా వినలేదేమో ఒకవేళ. ఇప్పుడు విన్నావు కాబట్టి ఒప్పుకొనవలెను. మీరు తెలుసుకొని మళ్ళీ చదువు అన్నమాట. మళ్ళీ చదువు. లేదా విని సత్యమే అని ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఏంటంట? వినండి, రండి. ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఇది రహస్యం జరిగినవి కాదు, ఎక్కడో ఒక మూలన మన ఇంట్లో జరిగిన రహస్యమైన విషయం కాదు. ఇది ప్రపంచానికి పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజున 101,35,000 కోట్ల మంది ఉన్నారంటే భారతీయులు. ఏమనుకుంటున్నా? సామాన్యం అనుకుంటున్నారా? ఇది రేపు ప్రపంచ నియంత్రణ ఎన్నుకోబోయే దేశం ఇది. మీకు తెలియట్లా? ప్రపంచ దేశంలో నియంతగా ఎవరుంటారు, నియంతగా ఎవడొస్తారు? ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఆ నియంత్రణని మొట్టమొదటిసారిగా ఎన్నుకొని నిలబెట్టగలిగిన శక్తి కలిగిన దేశం మన దేశం. మీకు తెలియట్లా? అంత గొప్ప దేశం ఇది. సామాన్యమైన దేశం కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఇది. ఆ దేశంలో పుట్టిన మనము ఏం చేయాలంట? సత్యాన్ని గ్రహించాలి. పూర్వకాలం జరిగిన ఇవన్నీ ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ దేశము దేవుడు ఎవరికి ఇచ్చాడంట? జాంబవంతుడికి ఇచ్చాడు. ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తుంది ఎవరంట? ఎవరమ్మా? జాంబవంతుడు కూతురు కొడుకులు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అరుంధతి. అదేంటి? త్రేతాయుగంలో, కృతాయుగం కాకుండా త్రేతాయుగంలో ధర్మశాస్త్రం అనేది వారి చేతికి వెళ్ళింది.
హల్లెలూయా. ఈ 3 తెగల వారు ఎందుకంటే ఏర్పాటు చేసుకుంది, బ్రాహ్మణులు అనగా దేవుడికి మనిషికి మధ్యవర్తి, క్షత్రియులు అనగా ఆ దేశాన్ని పరిపాలించేది, వైశ్యులు అనగా ఆ దేశంలో వ్యాపారం చేసేవాడు. ఈ 3 ఒక దేశానికి ప్రాముఖ్యమైనవి. హల్లెలూయా, అవునా కదా? దేవుణ్ణి ఆరాధిస్తాము, దేశాన్ని పరిపాలిస్తాము, దేశంలో వ్యాపారం చేస్తాము. ఈ 3 కూడా వారి చేతిలో పెట్టుకున్నారు. హల్లెలూయా. వారే ఆర్యులు, అరుంధతి సంతానం ఆర్యవర్తనులు. కడమ వారినందరూ కూడా 4వ తెగ శూద్రులు అన్నారు. ఇజ్రాయేల్ ధర్మశాస్త్రంలో ఎలా ఉందో అంటే, ఇప్పుడు ధర్మశాస్త్రం లేకుండా వీళ్ళు సొంతగా చేశారా? ఏది చేయలేదు. మనం అనుకుంటాము ఏంటి, మనకు తెలియక ఆడు మీ దేవుడురా, ఈయన మీ దేవుడురా, నువ్వు ఆడురా, నేను ఈడురా అంటారు. ఎవరు కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే. హల్లెలూయా. మనిషిగా పుట్టినవాడికి దేవుడు అనేవాడు ఒక్కడే. ఆ ఒక్కడిని తెలుసుకుంటామే నువ్వు నేను గొడవ పడతాం కాదు. అందుకనే యేసుప్రభు అన్నాడు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు, నమ్మినోడు రక్షణ పొందుతాడు, నమ్మనోడికి అవసరం లేదు. నువ్వు చెప్పు అంతే. నీ పని ఏంటిది? అంతేకాని గొడవ పెట్టుకోమనలా. ఈరోజు అందరూ గొడవలే, ఎక్కడికి వెళ్ళినా గొడవే. గొడవ అంటే ఎప్పుడు వస్తుంది? సత్యం తెలియనప్పుడు గొడవ వస్తుంది. సత్యం తెలిస్తే ఇంటే నువ్వు లేవదు లేదు. మన పని ఏంటి? చెప్పొత్తమే కానీ తన్ను వత్తమో తను తిని వత్తమా అదేం కాదు, చెప్పటమే దేవుడు. అందుకని ఇక్కడ యేసుప్రభు అన్న మాట ఏంటంటే, ఇప్పుడు చదువమ్మా యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, నీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు హల్లెలూయా. అది సాక్షులు కాదు, శిష్యులు, శిష్యరికము. ఈ శిష్యరికం అనేది మన భారతదేశంలోనే కనపడుద్ది. శిష్యులయండి ఏంటంట, సత్యాన్ని గ్రహిస్తాం. ఇప్పుడు మన శిష్యులమా క్రైస్తవులమా మరి తెలుసుకోండి. హల్లెలూయా. నువ్వు స్వతంత్రుడువా లేదా బందీవా, కట్టుబాటులో ఉన్నావా అని తెలుసుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.